హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 237. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, రధికత్రయం పాండవుల్ని చంపడానికి బయలుదేరారు. అశ్వత్థామ ముందుగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ అశ్వత్థామకు ఒక భూతం ఎదురయ్యి అతన్ని ఓడించింది. అప్పుడు అశ్వత్థామ పరమేశ్వరుని ప్రార్థించాడు. అశ్వత్థామకు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి అతనిలో దూరి అశ్వత్థామకు ఒక ఖడ్గం కూడా బహుకరించాడు. ఆ ఖడ్గ సాయంతో పరమేశ్వరుడి దయతో అశ్వత్థామ పాంచాలురు అనగా పాంచకుమారులు మరియు దుష్టజుముడు సెకండిని అందరినీ చంపేశాడు. ఆ తర్వాత అక్కడ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న కృతవర్మ కృపాచార్యులు కూడా మిగిలిన రాజుల్ని చంపేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మారణకాండ జరుగుతూ ఉండగా అప్పుడే తెల్లవారిపోయింది. ఆ సంసిక్త వేళ దారుణ మారణకాండ ముగించుకుని అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మను కలుసుకున్నాడు. మామ, సకల పాంచాలురు చచ్చారు. పాంచాలి కొడుకులందరూ యమసదనానికి వెళ్ళారు. మత్స్య, ప్రభద్ర మొదలగు సైనిక బలములు ఒక్కరూ మిగలలేరు. హైములు, ఏనుగులు అన్నీ చచ్చాయి. కానీ కృష్ణుడు, పాండవులు, సాత్యకి మాత్రం చావలేరు. వారు ఎక్కడున్నారో తెలియదు అని అన్నాడు అశ్వత్థామ. కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ బల పరాక్రమాలను పొగిడారు. మామ, పాండవులను తప్ప మిగిలిన వారందరినీ చంపాను. ఫలితం ఏముంది చెప్పు? అపామండవం చేస్తే రారాజు మనసు శాంతికి కానీ తక్కిన వారు ఎంతమందిని చంపితే ఏం ఫలము అని అన్నాడు అశ్వత్థామ. అదేమిటి అశ్వత్థామ? ఒకే ఒక్క రాత్రిలో దృష్టజమ్ముడు మొదలగు పాంచాలులను, ద్రౌపది సుతులను, వారి సైన్యములను ఒక్కరిని వదలకుండా పేరు పేరున చంపవు. అది మాత్రం సామాన్యమైన విషయమా? చెప్పు అని అశ్వత్థామను కీర్తించారు. మామ కృతవర్మ, ఇప్పుడు మనము రారాజు సుయోధనుడి వద్దకి పోయి జరిగిన విషయం చెప్పి అతని మనస్సు శాంతి చేకూరుస్తాము అని పలికి ఆ ముగ్గురు రధికులు సుయోధనుడి వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో సుయోధనుడు రక్తంతో తడిసిన నేల మీద పొర్లుతున్నాడు. ఊపిరి అందడం లేదు. ప్రాణాలు శరీరం వదిలిపోవడం లేదు. మరణయాతన పడుతున్నాడు. క్రమక్రమంగా కాళ్ళు చేతులు స్వాధీనం తప్పుతున్నాయి. ఆ సమయంలో అశ్వత్థామ సుయోధనుడి వద్దకు చేరుకున్నాడు. రారాజా, ఈ ధరణీతలంబయు ఏకచత్తాధిపత్యంగా ఏలిన నీవు ఇలా కఠిన నేల మీద పడి పొరలుతున్నావా? ఏమి విధి వైపరీత్యము! నీ బలము, దర్పము, ధీరవత్వము, నీవు చేసిన గదాయుద్ధ సాధన ఇవన్నీ నీకు కొరగాకుండా పోయాయా రారాజా? అయినా సుయోధన, నీవు పరమ పవిత్రమైన సమంత పంచకంలో ప్రాణాలు విడుస్తున్నావు. నీకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. బలరాముని శిష్యుల్లో కల్లా నీవు అగ్రగణ్యుడు. ఇలాంటి నిన్ను భీముడు అక్రమంగా పడగొట్టడం, వాడేం బాగుపడతాడు? వాడి కీర్తి ఎంత నాశనం అయిపోదా? సుయోధన, నీవు నన్ను చిన్నప్పటి నుంచి చేరదీసి పెంచావు. నాకు కూడు గుడ్డ ఇచ్చి ఆదరించావు. యజ్ఞములు, యాగములు చేయుటకు కావలసిన ధనము సమకూర్చావు. నాకు ఒక కండగా నిలిచావు. కానీ ఇప్పుడు నీవు చనిపోతూ ఉంటే నేను బతికి ఉన్నాను. నేను నీకేమీ సేవ చేయగలను సుయోధన. సుయోధన, నీవు న్యాయంగా యుద్ధం చేశావు. వీరమరణం పొందుతున్నావు. నీ శత్రువులను హతమార్చి నీ ఆఖరి కోరిక తీర్చే అదృష్టం మాకు దక్కింది. రారాజా, నీకు పుణ్యలోకంలో పోయినప్పుడు నా తండ్రి నిన్ను చూసి ఆయనతో నా మాటగా చెప్పు. ద్రోణాచార్య, నిన్ను అన్యాయంగా అక్రమంగా చంపిన ఆ నీచుడు దుష్టజుగుడి నీ కుమారుడు అశ్వత్థామ పశువు చెప్పినట్టు అతి దారుణంగా చంపాడు అని చెప్పు. నా తండ్రిని నాకు మారుగా నీవు కౌగిలించుకో. సుయోధన, ఇప్పటికే వీరస్వర్గం అలంకరించిన బాహ్యుని, సోమదత్తుని, భూరిశ్రవుని, సైంధవుని నేను అడిగినట్టు చెప్పు. అయ్యో సుయోధన, నిన్ను ఈ స్థితిలో చూసిన ఉద్వేగంతో అసలు విషయం మర్చిపోయాను. నిన్న రాత్రి జరిగిన విషయం చెబుతాను. రారాజా, నీ చెవులకు అమృతోపానము పలుకులు చెబుతాను, విను. నేను నిన్న రాత్రి సౌతిక్కవేళ శత్రువుల శిబిరంలోకి ప్రవేశించాను. ముందు ఆ దురాత్ముడు దుష్టజుముడు పశువును చంపినట్టు చంపాను. తర్వాత వాడి బంధువులను నేల కసిదేరా చంపాను. ద్రౌపది పుత్రులందరినీ పేరు పేరున చంపాను. పాండవ సైనికులందరినీ ఊచకొత కోసాను. వారి హైములను, గజములను నరికాను. వారి శిబిరంలో అన్ని పీనుగుల పెంటగా చేశాను. కానీ సుయోధన, 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి నా పాల పడలేదు, ఆపడం కాలేదు. సుయోధన, నేను అక్కడికి వస్తానని ముందే ఊహించి కృష్ణుడు పాండవులు అక్కడి నుంచి తప్పించినట్టు ఉన్నాడు. పోనీలే, అందరూ చచ్చిన తర్వాత వాళ్ళు బతికుంటే ప్రయోజనం ఏముంది? రారాజా, నా మామ కృపాచార్యుడు కృతవర్మ తోడు లేకుండా నాకు ఈ పని సాధ్యమయ్యేది కాదు అని అన్నాడు అశ్వత్థామ. ఆ మాటలు విన్నాడు సుయోధనుడు. నోట మాట రావడం లేదు.
కానీ ఎలాగో నోరు పిగల్చుకొని ఇలా అన్నాడు, అశ్వత్థామ, నాడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చేసిన దానికన్నా ఈరోజు మీ ముగ్గురు చేసిన వీరోచిత కార్యము ఎంతో గొప్పది. ఎందుకంటే ఇది చాలా కష్టసాధ్యమైనది. మనం కర్ణుడిని, శల్యుణ్ణి చాలా గొప్పవాళ్ళని పొగుడుతాము. కానీ నా అపవాన సమయంలో మీ ముగ్గురే నాకు అత్యంత ప్రీతిగా కలిగించారు. వారు కూడా చేయలేని కార్యం మీరు నెరవేర్చారు. మీరందరూ సుఖంగా ఉండండి, మళ్ళా అందరం స్వర్గంలో కలుసుకుందామని పలికి ప్రాణాలు విడిచాడు. సుయోధనుడు ప్రాణవాయువులు, అనంతవాయువులు కలిసిపోయాయి. అతడి పార్థివ శరీరం మాత్రం దిక్కు లేకుండా నేల మీద పడి ఉంది. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ రారాజు శరీరం చుట్టూ ముమ్మార ప్రదక్షిణం చేసి నమస్కరించి అక్కడి నుండి తమ తమ రథములు ఎక్కి వెళ్ళిపోయారు. మర్నాడు సూర్యోదయం అయ్యింది. ఆ విషయములన్నీ చూసిన నేను తమరికి చెప్పుదామని అక్కడి నుండి మీ వద్దకు వచ్చాను అని సంజయుడు ధృతరాష్ట్రుడికి సుయోధనుడి మరణ వృత్తాంతంను సవివరంగా వివరించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.